నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, సోషల్ మీడియా ద్వారా చాలామంది అనేది ఏంటంటే టైం వేస్ట్ అని, ఆ యాప్స్ నుంచి పెద్దగా మనకేమీ అంటే నాలెడ్జ్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ ఎర్నింగ్ సోర్సెస్ కానీ ఉండవు, ఎందుకు యూస్ చేస్తామో తెలియదు అనే వాదన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతమంది అయితే వేస్ట్ అని అంటున్నారో అంతేముంది దీని త్రూ మేము సంపాదించుకున్నాము, సోషల్ మీడియా ద్వారా డబ్బు సంపాదించాము, ఇది ఒక ఆన్లైన్ ఎర్నింగ్ సోర్స్ అని చెప్తూ ఉంటారు. ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి అండ్ దాంతోపాటు అసలు నిజంగా ఏ విధంగా సోషల్ మీడియా త్రూ డబ్బుని సంపాదించే అవకాశాలు ఉన్నాయంటారు, ఒకవేళ ఉంటే ఏ విధంగా? ఆన్లైన్ మనీ ఎర్నింగ్ వేస్ 2023లో ఇది వచ్చేసరికి మనకి 5th ఎపిసోడ్ అండి. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏంటి అంటే చాలామంది మీరు అన్నట్లుగా సోషల్ మీడియా వాడుతున్నారు అంటే టైం వేస్ట్ అని చెప్పి తిట్టేవాళ్ళు. అవును, చాలామంది పేరెంట్స్కి ఇవన్నీ తెలిసాక ఇంకా వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా మీరు చూసే ఉంటారు చాలామంది యూట్యూబ్లో గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు అనుకోండి, వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్ చేసి ఇంకా ఆడు అనే పరిస్థితి కూడా ఉంది. ఐడియా లేకపోవడం వల్ల ఇన్నాళ్ళు అలా ఉండేది. ప్రస్తుతానికి అయితే చాలామందికి అవేర్నెస్ అనేది వస్తూ ఉంది. సో ప్రతిదీ కూడా మనం ఏంటంటే ఆ సోషల్ మీడియా మనల్ని వాడుకోవటమా, మనం సోషల్ మీడియాని వాడుకోవటం అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో మనం అది వాడుకోకపోతే అదేటు మనల్ని వాడుకుంటూ ఉంటుంది. మన డేటాతోనే ఇప్పుడు సోషల్ మీడియాకి, ఫేస్బుక్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటి అంటే మన డేటా అండి. గూగుల్కి మెయిన్ ఇన్కమ్ సోర్స్ మన డేటా. ఇప్పుడు ఫేస్బుక్లో ఏవైతే మనం డీటెయిల్స్ ఇస్తామో ఆ డీటెయిల్స్ని అడ్వర్టైజర్స్కి ఇస్తుంది. ఓకే, ఏంటి మన ఏజ్ గ్రూప్ ఏంటి, మన ఏం కంపెనీలో చేస్తున్నాం, మన శాలరీ ఎంత, వీటన్నిటిని బట్టి అడ్వర్టైజ్ చేసే వాళ్ళకి ఆ ఆప్షన్ చూపిస్తుంది. ఓకే, సో ఆ డేటానే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్. సో మనం ఆ డేటా ఇవ్వకపోతే కనుక అసలు మనం అది వాడకపోతే వాళ్ళకి రెవెన్యూ సోర్స్ ఉండదు. సో చాలామందికి ఏంటంటే ఇవి ఐడియా ఉండదు. కానీ సోషల్ మీడియా మనల్ని ఎలా వాడుకుంటుందో మనం కూడా అంతే మంచిగా కూడా సోషల్ మీడియాని వాడుకోవచ్చు. సో ఏ పద్ధతుల్లో అంటే ఫస్ట్ మెథడ్ వచ్చేసరికి స్పాన్సర్డ్ పోస్ట్ అండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, విరాట్ కోహ్లీ ఒక ట్వీట్కి కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్కి కానివ్వండి స్పాన్సర్డ్ పోస్ట్ చేస్తే, స్పాన్సర్డ్ పోస్ట్ అంటే ఏంటంటే ఏదైనా ఒక బ్రాండ్ని పెయిడ్ ప్రమోషన్ చేస్తే ఒక పోస్ట్కి వాళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్ ఎంత అంటే విరాట్ కోహ్లీ వచ్చేసరికి 8.69 crores. అంటే ట్విట్టర్లో ఒక కంపెనీ గురించి ఒక చిన్న ట్వీట్ పెట్టినందుకు గాను మినిమం 8 to 10 crores యావరేజ్గా ఛార్జ్ చేస్తూ ఉన్నాం. నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, 1000+ ఫాలోయర్స్ ఉన్న ఎవరైనా కూడా ఈ విధంగా స్పాన్సర్డ్ పోస్ట్ చేయొచ్చు. ఓకే, సో మీకు ఫేస్బుక్లో అయినా, ఇన్స్టాగ్రామ్లో అయినా, ట్విట్టర్లో అయినా, ఎక్కడైనా సరే, యూట్యూబ్లో అయినా ఒక 1000 మంది పైన ఉన్నారు అంటే మీరు స్పాన్సర్డ్ పోస్ట్ తెచ్చుకోవచ్చు. లేదు మీరే కాంటాక్ట్ చేయొచ్చు, వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ కూడా చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా మనం ఒక పోస్ట్కి ఎంత అని చెప్పి అమౌంట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది స్పాన్సర్డ్ పోస్టు. ఇలాంటి పోస్టులు కావాలి అంటే కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. మనం అప్రోచ్ అవ్వాలంటే అసలు ఏ విధంగా సార్? మనం అప్రోచ్ అవ్వటం కన్నా కూడా వాళ్ళే అప్రోచ్ అవుతారండి. బేసిక్గా ఎలా ఉంటుందంటే ఇవాళ రేపు కంపెనీస్ అన్నీ కూడా, నాది ఇప్పుడు ఎడ్యుకేషన్ ఛానల్ ఉంది, లేకపోతే ఎడ్యుకేషన్ సోషల్ మీడియా పేజ్ ఉంది, వాళ్ళే కాంటాక్ట్ చేసి మేము మీ పేజ్లో ప్రమోట్ చేయాలనుకుంటున్నాం, మాకు ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఉందని వాళ్ళే మనల్ని కాంటాక్ట్ చేస్తారు. సో మనం మోస్ట్లీ కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోజుల్లో. లేదు మనం చేయాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ మనలాగా ఉన్న వేరే పేజెస్ వాళ్ళకి స్పాన్సర్డ్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళకి మనం మెయిల్ చేయొచ్చు. ఓకే, మాకు కూడా ఈ విధంగా ఫేస్బుక్ పేజ్ ఉంది, సో నా కాంపిటీటర్ ఎవరో ఉన్నారు, అతనికి ఒక 10 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు, నాకు 10,000 మందే ఉన్నారు, స్టిల్ వాళ్ళ దానిలో ప్రమోషన్ వాళ్ళు చేయించుకుంటున్నారు కాబట్టి మనం వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు ఆ కంపెనీకి, మా దగ్గర ఇలా ఫేస్బుక్ పేజ్ ఉంది, మేము ఇలా ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాము, ఇంత ఛార్జ్ చేస్తామనో లేకపోతే ఇంత తక్కువగా చేస్తామనో ఏదో మనం చెప్తే వన్స్ స్టార్ట్ అవుతుంది. ఇది ఒక పద్ధతి. నెక్స్ట్ అలాగే సేమ్ అఫిలియేట్ మార్కెటింగ్, ఏవైతే మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నామో ప్రతి సోషల్ మీడియా ఉపయోగించుకుని కూడా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇదే విధంగా సార్? సేమ్ అండి. ఇప్పుడు నేను ఫేస్బుక్ పేజ్ పెట్టాను, ఆ ఫేస్బుక్ పేజ్లో అమెజాన్ డీల్స్ అని చెప్పి పెట్టాను, లేకపోతే బెస్ట్ డీల్స్ టుడే, బెస్ట్ లూట్ టుడే అని చెప్పి ఒక పేజ్ పెట్టాను. నేను మంచి డీల్స్ని సేకరిస్తున్నా, నేనేమి టైం దానికి స్పెండ్ చేస్తున్నా. జనాలకి టైం ఉండదు కాబట్టి నేను ప్రతిరోజు వచ్చే ప్రతి డీల్ని చూసుకుంటా మంచి డీల్స్ అనేది తెచ్చి ఇక్కడ షేర్ చేస్తున్నా. సో ఇక్కడ నాకు ఆల్రెడీ 1 లక్ష మంది ఫాలోయర్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ ఒక 10,000 నుంచి 50,000 వరకు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇట్లా అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకునేదానికి కూడా సోషల్ మీడియా ఉపయోగించుకోవచ్చు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా కూడా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్, ఈ విధంగా మనం వేరే కంపెనీస్కి మనం కనుక ఈ ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కనుక ఐడియా ఉంటే వేరే కంపెనీకి మనం యాడ్స్ రన్ చేసి కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దానికి గాను మనం 30% అండి, అంటే 10% నుంచి 30% వరకు కూడా ఛార్జ్ చేస్తారు. సో ఈ విధంగా
యాడ్స్ చేయటం ఐడియా ఉంటే మనం అది కూడా చేయొచ్చు. నెక్స్ట్ అలాగే సోషల్ మీడియా మేనేజ్మెంట్. చాలా కంపెనీస్కి ఏంటి అంటే సెలబ్రిటీస్కి కానివ్వండి, కంపెనీస్కి కానివ్వండి, వాళ్ళకు టైం ఉండదు. డాక్టర్స్కి కానివ్వండి, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ మొత్తం కూడా వేరే వాళ్ళు ఆపరేట్ చేస్తారు. అవును. సో ఆ విధంగా మనం ఒక 1 month వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్ మేనేజ్ చేసి మంత్కి ఒక 15 to 20 పోస్ట్ కనుక మనం షేర్ చేస్తే నియర్లీ 30,000 వరకు మనం ఛార్జ్ చేయొచ్చు. థర్డ్ పర్సన్. ఎస్. ఈ విధంగా వేరే వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ మేనేజ్ చేస్తూ కూడా మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళకి మనం ఏంటంటే ఒక కంటెంట్ వాళ్ళ సోషల్ మీడియా ఫాలోయర్స్ పెరగడానికి కూడా మనకు కనుక సబ్జెక్ట్ ఉంటే మనం ఆ సబ్జెక్ట్ కూడా మనం కన్సల్టెంట్ లాగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్క్ చేస్తాను చాలా కంపెనీస్కి. సోషల్ మీడియా ఆ పేజ్ గ్రో అవ్వడానికి నేను స్ట్రాటజీ ఇస్తాను. ఏ రోజు ఏ పోస్ట్ చేయాలి, ఎలా చేస్తే ఎక్కువ మందిని ఎంగేజ్ చేయొచ్చు, ఎలా చేస్తే కొత్త ఫాలోయర్స్ వచ్చేలాగా చేయొచ్చు, అలా ఇయర్ మొత్తానికి నేను క్యాలెండర్ ఇస్తాను. సో ఇదే విధంగా ఎవరైనా చేయొచ్చు. కొంచెం వాళ్ళకి ఏంటంటే ఆ నాలెడ్జ్ కనుక ఉంటే ఇదే విధంగా వాళ్ళు ఏంటి అంటే సోషల్ మీడియాకి సంబంధించిన కంటెంట్ క్యాలెండర్ అంటాం, స్ట్రాటజీ అంటాం, ఇది కూడా చేయొచ్చు. ఇది కాకుండా ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కంటెంట్ డిజైన్ చేస్తూ, అంటే షార్ట్ వీడియోస్ తయారు చేస్తూ, ఆ ఇమేజెస్ తయారు చేస్తూ, ఒక్కొక్క ఇమేజ్కి కూడా 500 రూపాయలు, ఒక వీడియోకి 1000 రూపాయలు అలా ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. అంటే ఒక సోషల్ మీడియా చుట్టూ ఇంకా చాలా ఉన్నాయండి ఈ విధంగా. ఇవన్నీ ఏదో ఒక పద్ధతి మనం కరెక్ట్గా తెలుసుకుని దాని మీద చేసుకుంటే కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. మీరు చెప్పిన దాంట్లోనే సార్ చాలామంది వేరే వాళ్ళ సోషల్ మీడియాని మనం హ్యాండిల్ చేయొచ్చు, పోస్టులు పెట్టవచ్చు. అండ్ దాంతోపాటు మన ఆడియన్స్ని కానివ్వండి, మనకి ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళ పల్స్ మనం తెలుసుకున్నా ఎర్న్ చేసుకునే సోర్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా చాలామందికి మనం నాలెడ్జ్ అనేది ఒక్క వీడియో త్రూ మనం ఇవ్వలేం. కాబట్టి ఎవరికైనా ఇఫ్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉండి దీనిలో యాక్టివ్గా మేము ఉండగలం, మాకు దీనిపైన పూర్తి అవగాహన ఉంది, బట్ దీన్ని ఇన్కమ్ సోర్స్గా టర్న్ చేసుకోవాలని ఎవరైతే అనుకుంటూ ఉంటారో వాళ్ళకి మన సైడ్ నుంచి గైడెన్స్ కావాలి అనుకుంటే మీ త్రూ ఏ విధంగా ఉంటుంది అండ్ కోర్సెస్ అసలు ఏమున్నాయి? అదే ఫేస్బుక్ యాడ్స్ ఎలా రన్ చేయాలి కానివ్వండి, గూగుల్ యాడ్స్ ఎలా రన్ చేయాలని కానివ్వండి, సోషల్ మీడియా స్ట్రాటజీ ఎలా తక్కువ టైంలో ఫాలోయర్స్ పెరిగేలాగా ఎలా చేయాలని కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఏంటంటే మన దగ్గర డిజిటల్ మార్కెటింగ్ కోర్సులో ఇవన్నీ కూడా కవర్ అవుతాయండి. సో ఎవరికైతే దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలో ఇక్కడున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కూడా వాళ్ళకి మాకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. లేదు మాకు కన్ఫ్యూజన్ ఉంది, క్లారిటీ కావాలి అంటే కూడా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళు నాతో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.